రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ల విషయంలో తప్పు చేశారని, ఆ ఒక్క తప్పుతో హీరో నుంచి జీరో అయ్యాను అన్నారు. 2020లో డీజీపీ నుంచి వచ్చిన ఫైల్ ప్రకారమే ఇద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియో విడుదల చేశారు. Practice law, it is acceptable. అలాగా సంథింగ్ సిమిలర్ ఇష్యూ అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సార్ ఫైల్లో ఉంది. బట్ ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ ఈజ్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, నా నుంచి 5 years సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే ఆబ్వియస్లీ యూ గెట్ టెన్స్. ఫస్ట్ ద వే టు ఎగ్జామిన్ ఎ ఫైల్ ఈజ్ చట్టం ప్రకారం కరెక్టా కాదా, నేను ఆ లెన్సే పెట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ఆబ్వియస్లీ చట్టంకే అది అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు లాగా ఈ కేసు కూడా చట్టంకే విరుద్ధంగా ఉంది, నాట్ అలైనింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్. బట్ సో నేను ఆ ఫైల్లో యాజ్ రికమెండెడ్ బై డీజీపీ ఆఫీస్ వీ మే టేక్ యాక్షన్ అండ్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ రాస్తాను. బట్ been about me, and if the same charges were approved by some principal secretary GAD, what I would have felt, had I felt just or fair or not? Answer to this question of that file is I would have not had that same charges being framed against me. I would have not felt. Therefore that issue, if you examine that issue at the level of ethics and morality, it fails the test. That proposal should have been rejected. Ethics and morality. I think that was the reaction. I think people who used to like me, people who used to admire me, they expected that Praveen at the age of 50, oka manishi principal secretary ayinaru. He did such a wonderful work in Guntur and Vijayawada as a municipal commissioner. He definitely at this age must have been wearing the glasses of ethics and morality. Same thing happened in the case of, very similar case, in case of Shri Kishore. Both cases, had I won the personally, wale family members ki, at a personal level, at a social level, I realized it. నేను వాళ్ళిద్దరికి ఫోన్ చేసి వాళ్ళతో I said sorry to both of them. But man is a social animal. I think it's my duty also to publicly say sorry